ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. రాఘవ గారు పెట్ లవర్, దాని వల్ల నాగి అయ్యాడు శివర్. మరి చూసేద్దామా కామెడీ పవర్. లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. జాబిల్లి ఏనుగులో వచ్చి మీద పడిపోతావేంటి ఇలాగా? మీ మీద నవ్వండి. డాన్స్ అంటే స్టేట్ అదిరిపోయేలా ఉండాలి, ఇలా స్టేజ్ పగిలిపోయేలా ఉండకూడదు. మీ మనసులో నా స్థానం లేదా? వాడంటేనే మీకు ఎక్కువ? ఎస్, వాడంటే నాకు ఎక్కువ. నేను ఎప్పుడు వాడితోటే ఉంటాను. అంటే ఈ జాబిల్ అంటే మీకు ఏమాత్రం ప్రేమలే? ఈ జాబిల్లి అసలు మీ నాన్న ఏ యాంగిల్లో చూసి పెట్టాడు ఆ పేరు నీకు? జాబిల్లి అంట. వెనక నుంచి గండు పిల్లిలా, ముందు నుంచి రాక్షసి బలిలా ఉంటది. ఎప్పుడు అనగా తిన్నాడో ఏంటో, చింటిగాడు ఏమన్నా తిన్నాడేమో అడిగేవా? మర్చిపోయానండి. మర్చిపోతావు. షూటింగ్ అయ్యాక బిల్లులు రాయడం మాత్రం మర్చిపోవు నువ్వు. చింటిగాడి దగ్గరికి వచ్చినప్పుడు మర్చిపోతుంటావు. చింటూ చూసారు కదండి, ఇది గొడవ. ఇంకో ఎక్కడి నుంచో తెచ్చుకున్నాడు దాన్ని. నాకంటే దాంతోనే ఎక్కువసేపు ఉంటున్నాడు. చూస్తారు కానీ వాళ్ళకం. నార్మల్. నిన్ను నమ్ముకుంటే ఇది ఎండిపోయేలా ఉంది. అందుకే దీని బాగోగులు చూడటానికి ఒక కేర్ టేకర్ కి ఇంటర్వ్యూలు ఈ రోజు అనౌన్స్ చేశాను. ఏ తలక మాసినోడో ఈ రోజు వస్తాడు. హాయ్ సార్, దిస్ ఇస్ నాగి ఫస్ట్ మాస్టర్. నువ్వు అమలాపురం నుంచి వచ్చావు కదా? అంత బాగానే మేనేజ్ చేసి మీకు ఎలా తెలిసిందండి? షూట్ కింద చెప్పులు వేసుకుని వస్తాను. ఏం చేస్తాండి? ఇదేమో కంపెనీ పేమెంట్, ఇది మీరు ఇచ్చే పేమెంట్. ఇలాంటి దెప్పి పడుపు డైలాగులే వద్దని చెప్పాను. ఇంటర్వ్యూ అన్నారు ఇక్కడ. ఇక్కడ ఇంటర్వ్యూ. టెన్ సర్టిఫికేట్, ఇంటర్ సర్టిఫికేట్, ఓకే, డిగ్రీ సర్టిఫికేట్, ఓకే, ఆర్టిస్ట్ సర్టిఫికేట్. ఆర్టిస్ట్ అది పేరేంటి? ఆర్టిస్ట్ కాగితాల మీద రాసుకొస్తే కదా, మేము చూసి చెప్పాలి. ఎందుకేం చేయాలి? చాలా మంచి ఉద్యోగం అమ్మా. చింటిగాడిని చూసుకోవాలి. చూసుకుందాం. నెలకి ₹1,00,000 జీతం. అమ్మో, 97,000 పెంచారైతే. 97,000 పెంచారైతే అగ్రిమెంట్ మీద సంతకం కూడా చేసేద్దాం సార్. ఒక్క నిమిషం చేయకండి. అదేం ఉద్యోగము ముందు కనుక్కోండి. ఈ లోకంలో నేను ఇద్దరు నమ్ముతానండి. ఒకటి రాకెట్ రాఘవ, రెండు రాకెట్ రాఘవ. ఇది నీ కాపీ, ఇది నా కాపీ. చింటిగాడు ఎక్కడ ఉన్న? స్కూల్కి వెళ్ళాడా? చింటిగాడు ఇక్కడే ఉన్నాడు. ఊరుకోండి. మనిషికి ప్రాణాలు ఎన్ని ఉంటాయి? మంచి ప్రాణాలు. ఇక్కడి నుంచి ఇది 6వ ప్రాణం. నువ్వు స్మోకింగ్ చేస్తావా? చేస్తాను సార్. చింటుగాడికి పడదు. నువ్వు డ్రింకింగ్ చేస్తావా? చేయండి సార్. అలవాటు చేసుకో. సాయంత్రం అయితే నీకు 2 పెగ్గలు ఉండాలి. ముందు వెళ్ళి దానికి స్నానం. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు నువ్వు. సరే సార్. మన అగ్రిమెంట్ ఏంటి? కుక్కను చూసుకుందామనే. పంది ఎందుకు వచ్చింది? సరిగ్గా చూసి మాట్లాడాలి. పంది కాదు మా ఆవిడ. నువ్వు అని పెడితే పందే అనుకుంటాడు. వెళ్ళు లోపలికి వెళ్ళు. మా ఆయనకి జంతు ప్రేమ ఉంది కాబట్టి నన్ను చేసుకున్నాడు, లేకపోతే అది కూడా లేదు. ఏదో ఎక్కువగా మాట్లాడబట్టి ఎగిరెగిరి కొడతాను ఏమనుకుంటున్నాను? మీ హైట్ కి ఎగిరెగిరి కొట్టాల్సిందే. నార్మల్. ముందు తీసుకెళ్లి స్నానం చేయించు. ఏ సబ్తో చేయించమంటారు? నువ్వు వాడే తప్ప దేంతోనే చేయించు. దీనికి ఎలర్జీలు వచ్చేస్తాయి మళ్ళీ. ఏమే చింటుగాడు స్నానం చేసి వచ్చే లోపు దానికి టిఫిన్ రెడీ చేసి పెట్టించు. అలాగే అండి. ఎలాగుండే పోతే ఎలాగైపోయిందో. చివరికి ఒక్కొక్క స్నానం చేయాల్సి వస్తుంది. ఇదిగో అబ్బాయి, ఇదిగో ఉప్మా. నేను టిఫిన్ చేస్తానండి. నీకు కాదు రే, కుక్కకి. తెచ్చుకో. ఒక్కొక్క ఉప్మా ఏంటండి? మనం లైన్ చేద్దాం. ఏమన్నా గురుగారు? చింటుగాడు టిఫిన్ తినేసాడా? ఉప్మా తినేసాడండి. కరేపో కూడా ఉంటుంది. ప్లేట్ చూడండి అంతలా నాగేడా. చింటుగాడికి ఉప్మా అంటే అస్సలు పడదు. టెస్ట్ చేద్దామని ఉప్మా పంపించావు. తినేసి నువ్వు పెద్ద ఉప్మాగాడు అని ప్రూవ్ చేసుకున్నావు. అలాంటివే నచ్చవు. అన్నట్టు మర్చిపోయాను, చింటుగాడు బొచ్చులో తినేసేవేంట్రా? ఇగో అర్జెంట్ గా చింటుగాడికి పౌడర్ కొట్టించి బయటికి చిచ్చుకి తీసుకెళ్ళు. చుచ్చుగా ఎక్కడ పోయించమంటారు? దానికి ఎక్కడ నచ్చితే అక్కడ పూసుకుంటది, నీకెందుకు. ముందు బయటికి తీసుకెళ్ళు. సరే రావే. చింటుగాడు నువ్వు తన్నావు కదా? ఏదో జరిగింది. ఏం జరిగింది? డాక్టర్
డాక్టర్ మా చింటుగాడిని వాడు డొక్కలో తన్నేశాడు డాక్టర్. చింటుగాడిని కాలుతో తన్నావా? అలా ఎలా తన్నావరా? నువ్వు అర్జెంట్కి వెళ్ళి ఎక్స్రే తీ, నువ్వు వెళ్ళి స్కానింగ్ తీ, నువ్వు వెళ్ళి ఈసీజీ తీ. మీరేం చేస్తారు సార్? నేనా ఇచ్చిన క్యారెక్టర్ పరుగు తీస్తా. అలా కొట్టానంటే 40 పళ్ళు రాలిపోతాయి ఏమనుకుంటున్నావు? మనిషికి ఉండేది 32 పళ్ళేగా. మధ్యలో నువ్వు వస్తావు కదా, నీ కూడా 8 కలిపి చెప్పాను. అసలు చింటుగాడికి ఏమైందో చెప్పండి డాక్టర్. కంగ్రాచులేషన్స్. దుర్మార్గుడా, దరిద్రుడా, మొక్కొక్కరా. అవునా? నువ్వు కంగారు పడాల్సిన పనేం లేదు. ఈజ్ ఆల్ రైట్. కానీ డొక్క మీద తండం వల్ల వాడు ముక్కు మీద దెబ్బతాయి. డొక్క మీద ముక్కు పగిలిందా? మా రైటర్ అంతే అండి, ఎప్పుడు ఏది కరెక్ట్ గా రాయడు. వీళ్ళని నమ్ముకుంటే చింటుగాడి ప్రాణాల మీదకి వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పుడు అర్జెంట్ గా చింటుగాడికి ఒక తోడు కావాలి, అప్పుడే వాడు బాగుపడతాడు. తోడంటే ఒక మంచి సంబంధం చూసి చింటుగాడికి పెళ్లి చేసి మంచి ఊరుకోకుంది మా ఇదిలో. హలో, మల్లిగాడి మ్యారేజ్ బ్యూరో అండి. ఒకసారి అర్జెంట్ గా మీరు మా ఇంటికి రావాలి. ఓకే, భలే వెనకాల రెడీగా ఉన్నారు. చెప్పండి సార్, ఎందుకు పిలిపించారు? ఓ మంచి పెళ్లి సంబంధం చూడాలి. ఊరుకోండి సార్, చిన్న పిల్లల్లో ఉన్నారు. నాకు కాదండి, మాట్లాడుతున్నా కదా, మీరు చెప్పండి సార్. సంబంధం నాకు కాదండి, మరి మా చింటుగాడికి మంచి పెళ్లి సంబంధం చూసి పెట్టాలి. ఒక్కొక్క సంబంధం చూడమంటాడండి. ఎలాంటి సంబంధం కావాలి? ఏదైనా ఒక ఫారిన్ సంబంధం, కానీ ఈదులోనే ఉండాలి. నువ్వు అర్జెంట్కి వెళ్ళి, డాక్టర్ మీరు కూడా వెళ్ళదు, మా చింటుగాడు పెళ్లి అయ్యాక భోజనాలు చేసి మీరు అందరూ వెళ్ళాలి. నువ్వు చాలా అదృష్టవంతుడు. చింటుగాడికి ఇంకో తోడు దొరకగానే వాడి బాగోగులు కూడా నువ్వే చూసుకోవాలి. కాబట్టి నీకు 3000 పెంచుతాను. చింటుగాడు ఇబ్బంది పడుతున్నాడు ఏంటి? చింటుగాడు నువ్వు డొక్కలో తన్నావు, ఫలితం గాడికి మోషన్స్ అవుతున్నాయి. తీసుకెళ్లి కడిగి తీసుకురా. నేను కడగాల. 1,00,000 రూపాయలు ఇచ్చాను నీకు. లక్ష నీ జాబ్ వద్దు, ఏమవుతుంది బాగులేదు గివ్వలేదు. నీ కాడంటే నచ్చదు కాబట్టి వదిలేస్తాను, వెళ్ళిపో. ఎవరితో? ఇంద్రజ మ్యామ్ ఎలా అనిపించింది? వెరీ స్మాల్ ఐడియా బట్ సూపర్ ఎగ్జిక్యూషన్. నాగి గారి క్యారెక్టర్ అండ్ కుక్కతో కనెక్షన్ అండ్ ఫనీ. ఈ రోజు మీరు కరెక్ట్ గా ఒక్క డైలాగ్ చెప్పారు ఫనీ. ఏదండి? ఈ క్యారెక్టర్ పరువు తీయడానికి. అది అయితే ఈ రోజు కరెక్ట్ గా రాశారు మీరు. చాలా బాగా అనిపించిందండి. వెరీ ఫన్నీ, వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రావు గారు ఎక్కడ చూశారు ఈ ఐడియా? నాదే. మా మేనళ్ళు కూడా ఒకటి ఉండేది, అది ఎవరు వచ్చినా అరిసేది కాదు, అలా అని కరిసేది కాదు. కొంతకాలం తెలిసింది మోగదని. మేము అద్దెకొని ఇంట్లో పెద్ద పెద్ద కుక్కలుండి ట్రైనింగ్ ఇచ్చేవాడు కదా, మా రూమ్ చూపించి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సినిమా వాళ్ళు కదా, నైట్ గోడలు దూకి వచ్చేవాళ్ళు. రవితేజ, వైవిఎస్ చౌదరి, నేను. ఒకసారి నేను వాష్రూమ్ బయట ఉంటది, బకెట్ పట్టుకుని వస్తుంటే చిన్న కుక్క కనపడి బయటకు వచ్చాడు పెద్దదానికి చెప్తుంది. వచ్చేసి నిలబడి చూసి ఇవి నవ్వు అది చెప్తానా. యానిమల్స్ కి స్లో మోషన్ తెలియదట, అందుకని స్లోగా బకెట్ కింద పెట్టి తెల్లవారిపోతుంది. అది అలా చూస్తుంది, అలా తిరిగి వద్ద మళ్ళీ చూద్దాం అని. ఎక్కడో అక్కడ చాలా డేంజరస్ స్పాట్లను చూసింది అది. అది అలా ఎలనిచ్చి గబక్కు దూరాను రూమ్లోకి. నాకు భగవద్గీత మొత్తం అన్ని గుర్తుకొచ్చేసి ఇంక వేషాల కోసం వెళ్ళి కుక్క గారు చచ్చిపోయాడట, అవి ఎన్నో. ఇలాగే ఇంకోటి చెప్పుకుందాం అంటే